వార్తల్లోకి వస్తే తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం గవర్నర్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన నిర్ణయం కీలకంగా మారింది. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రమాణ స్వీకారం చేయించడం లేదని శశికళ వర్గం ఆరోపిస్తోంది. ఆయన వైఖరికి నిరసనగా రేపు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు అన్నాడీఎంకే ఎంపీలు. మరోవైపు పన్నీర్ సెల్వం ముంబై వెళ్లి గవర్నర్ ను కలుస్తారని చెబుతున్నారు ఆయన అనుచరులు. ఈ వ్యవహారంలో శశికళ వర్గంతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీలు కేంద్రం వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్న గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తున్నారు. తమిళనాడులో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది శశికళ వర్గం. చిన్నమ్మతో భేటీకి హాజరైన ఎమ్మెల్యేలు అందరినీ బస్సుల్లో తరలిస్తున్నారు. ఓ హోటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. మీటింగ్ కు హాజరైన వారిలో చాలా మంది తమ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పన్నీర్ సెల్వం ధీమాగా చెబుతున్నారు. చెన్నై నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, గవర్నర్ రేపు చెన్నై వస్తారని తెలుస్తోంది, ఆ వివరాలేంటి? వరప్రసాద్, మొన్నటి వరకు అంటే ఆదివారం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అందుబాటులో లేనటువంటి గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయన ముంబైలోనే గత 3 రోజుల నుంచిగా ముంబైలోనే ఉన్నప్పటికీ అయితే ఒక్కసారిగా ఇవాళ తమిళనాడులో నిన్నటి నుంచి ఇవాళ వరకు జరుగుతున్నటువంటి తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలు మారిన పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా అటు కేంద్రం మీద కూడా ఒత్తిడి పెరిగిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే గవర్నర్ అవలంబిస్తున్నటువంటి వైఖరి పట్ల అటు రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమై విమర్శలు గుప్పిస్తుండడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటికైనా సరే చెన్నైకి గవర్నర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఇవాళ కొద్దిసేపటి కింద సాయంత్రం మీడియా కూడా గవర్నర్ విద్యాసాగర్ రావుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఆయన మీడియా నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయన నేరుగా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన రేపు ఉదయం 10 గంటల పైన చెన్నైకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే నేరుగా గవర్నర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే పరిణామాలు ఏమన్నా మారుతాయా, లేదంటే అంటే ఆల్రెడీ చెప్పినట్టుగానే ఆల్రెడీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నటువంటి ఎవరైతే శశికళ ఉన్నారో శశికళని ఆయన ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉందా ప్రమాణ స్వీకారం చేయడానికి, లేదంటే ఓ పన్నీర్ సెల్వం ఆల్రెడీ రాజీనామా పత్రాన్ని నేరుగా గవర్నర్కి పంపించినటువంటి ఓ పన్నీర్ సెల్వం ఆయన రాజీనామాను కూడా ఆమోదించినటువంటి గవర్నర్, ఆ తర్వాత ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఓ పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రకటించడంతో ఆ రాజీనామాను వెనక్కి తీసుకునే దాని మీద ఎంతవరకు ఇది గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారో, అదేవిధంగా ఓ పన్నీర్ సెల్వంకి అనుకూలంగా గవర్నర్ వ్యవహార శైలి ఉంటుందా, లేదంటే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నటువంటి శశికళకు సీఎంగా అనుకూలాంశాలు కలిగించే విధంగా గవర్నర్ వైఖరి ఉంటుందా అనే దాని మీద ఇక్కడ చర్చన ఆల్రెడీ జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఓ పన్నీర్ సెల్వం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎవరు ఆల్రెడీ శశికళ శిబిరంలో దాదాపుగా 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మధ్యాహ్నం సమావేశం పూర్తయిన తర్వాత 130 మంది ఎమ్మెల్యేలందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్కి దాదాపుగా 4 బస్సుల్లో 5 ప్రాంతాల్లో 5 హోటల్స్లో వివిధ బృందాలుగా వీరందరినీ కూడా సపరేట్ చేసి 130 మంది ఎమ్మెల్యేలను కూడా రహస్య ప్రాంతాల్లో ఉంచినటువంటి పరిస్థితి. అయితే వీరికి ఎవరికి కూడా ఇతరులతో కమ్యూనికేషన్ లేని విధంగా అక్కడ ప్రత్యేకంగా శశికళ వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్య నాయకులు వారి అనుచరులు ఉన్నారో వారి సంరక్షణలో ఈ 130 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. అయితే వీరు కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ను కూడా తీసుకొని వారిని 5 హోటల్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళని పెట్టినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. అయితే రేపు ఏదేమైనా కానీ ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని కలిసి గవర్నర్ అనుభవిస్తున్నటువంటి వ్యవహారశాల మీద వైఖరి మీద కంప్లైంట్ చేయాలి అనుకున్నప్పటికీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం గవర్నర్ రేపు చెన్నైకి వస్తే మాత్రం గవర్నర్ని కలిసి జరిగినటువంటి ఎన్నుకున్నటువంటి శాసనసభ నేత విషయాన్ని నేరుగా ఒక లేఖ ద్వారా అందిస్తారు, లేదంటే ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా వెళ్ళి గవర్నర్తో జరిగినటువంటి పరిణామాల మీద ఆయనతో డిస్కస్ చేస్తారా, లేదా ప్రమాణ స్వీకారానికి శశికళని ఆహ్వానించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గవర్నర్ వ్యవహార శైలి ఏ విధంగా ఉండే దాన్ని బట్టి ఇక్కడ రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే పన్నీర్ సెల్వం మాత్రం చాలా కాన్ఫిడెంట్
కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తనకు ఇప్పటికీ కూడా ఎవరైతే ఖచ్చితంగా కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని తాను ఏర్పాటు చేయబోతున్నట్టుగా పన్నీర్సెల్వం కొద్దిసేపటి కింద జాతీయ ఛానల్తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నేషనల్ ఛానల్స్తో కూడా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా అమ్మ అనుకూలత అంతా కూడా తనకుంది, అమ్మ ఆశీస్సులు తనకున్నాయి, అమ్మ దీవెనలు ఉన్నాయి కాబట్టి ఒక మంచి ప్రభుత్వం త్వరలోనే తమిళనాడులో ఏర్పడుతుందని చెప్పేసి ఓ పన్నీర్సెల్వం ప్రకటించడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా ఒక మృదు స్వభావి మితభాషగా ఉన్నటువంటి ఓ పన్నీర్సెల్వం నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా అప్పటికప్పుడు అంత తను వ్యాఖ్యలు చేయడం, విమర్శలు చేయడం, ముఖ్యంగా శశికళను టార్గెట్ చేసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో ఓ రాజకీయ పరిణామాలన్నీ కూడా హాట్గా మారుతున్నాయని చెప్పి ఇక్కడ తమిళనాడులో చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రేపు ఒకవేళ కానీ నేరుగా అనుకున్న విధంగా రేపు 10 గంటలకి లేదా రేపు గవర్నర్ చెన్నైకి చేరుకుంటే గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఎవరి వైపు ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా మారుతుందనే దాన్ని బట్టి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తమిళనాడులో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు. ఓటు హైదరాబాద్. రాజకీయ పార్టీల వేటికి గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదు. సిఎస్, డీజీపీ, చెన్నై పీసీ ఇంటెలిజెంట్ ఐజీలతో సమీక్ష జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రేపు చెన్నైకు గవర్నర్ విద్యాసాగర్ రావు వస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో తాజా రాజకీయ పరిస్థితులపై రేపు గవర్నర్ ఉన్నత స్థాయి సమీక్ష కూడా జరుపనున్నారు. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు రేపు మధ్యాహ్నం చెన్నై చేరుకోనున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీకి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సాయంత్రం ఆయన తాజా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 సమయంలో సిఎస్, అలానే డీజీపీ, చెన్నై నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ ఐజీలతోనూ సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, తాజా రాజకీయ పరిస్థితులపై రేపు గవర్నర్ సమీక్షకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి?
వరప్రసాద్ రేపు మధ్యాహ్నం 12 గంటల పైన ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు రేపు చెన్నైకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈయన చెన్నైకి చేరుకున్నప్పటికీ కూడా ఎలాంటి పొలిటికల్ అపాయింట్మెంట్స్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఆయన ఎవరికి ఇవ్వలేదు. ఓవైపు శశికళకు సంబంధించినటువంటి వర్గానికి కావచ్చు, మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఓ పన్నీర్ సెల్వం కావచ్చు, ఇద్దరికి రెండు వర్గాలకు కూడా అటు ఎలాంటి అపాయింట్మెంట్స్ ఇప్పటి వరకు కూడా విద్యాసాగర్ రావు ఇవ్వలేదు. అయితే కేవలం పాలనాపరమైనటువంటి అంశాలకు మాత్రమే విద్యాసాగర్ రావు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రేపు ఆయనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం రేపు అంటే ప్రజెంట్ తమిళనాడులో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద ఆయన రివ్యూ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, చీఫ్ సెక్రటరీతో పాటు అదేవిధంగా పోలీస్ డీజీపీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ, అదేవిధంగా చెన్నై పోలీస్ కమిషనర్ వీరితో ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్తో పాటుగా ముఖ్యంగా ఆ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏదన్నా ఒకవేళ సమస్యలు తలెత్తితే దీన్ని ఎలా అధిగమించాలనే దాని మీద ఆయన కొన్ని ప్రత్యేకంగా ఎవరైతే ఈ 4 విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఆయన సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఓవైపు అటు పన్నీర్ సెల్వానికి సంబంధించినటువంటి వర్గం వైపు అపాయింట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నాలు జరుపుతుండగా, మరోవైపు శశికళకు సంబంధించినటువంటి వర్గం కూడా విద్యాసాగర్ రావు అపాయింట్మెంట్ తీసుకోవాలని అన్ని విధాలు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా విద్యాసాగర్ రావు ఎలాంటి పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడంతో మరింత హై టెన్షన్ ఇక్కడ నడుస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైపు రాష్ట్రపతిని కలిసి విద్యాసాగర్ రావు వైఖరి మీద కంప్లైంట్ చేయాలనుకుంటున్నటువంటి శశికళ వర్గానికి, శశికళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇది కూడా మరొక షాక్గా చెప్పుకోవచ్చు. అంటే రేపు ఇప్పటి వరకు కూడా కేవలం ముంబైలోనే పరిమితమైనటువంటి విద్యాసాగర్ రావు చెన్నైకి వస్తున్నప్పటికీ కూడా, చెన్నైకి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 4 రోజులు గడిచిన తర్వాత కూడా శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకున్న 4 రోజుల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా రాబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి టెన్షన్ మాత్రం ఆ పార్టీలో ముఖ్యంగా శశికళ శిబిరంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇవాళ మధ్యాహ్నం జరిగినటువంటి సమావేశంలో 130 మంది ఎమ్మెల్యేలు అవుట్రైట్గా శశికళకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి శశికళ నేరుగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నప్పటికీ ఓవైపు లోన మాత్రం టెన్షన్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 130 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారనేటువంటి ఆందోళన, అనుమానంతో వీరందరినీ కూడా 5 ప్లేసెస్కి వెంటనే వీరందరినీ కూడా పార్టీ ఆఫీస్లోనే ఈ 130 మంది ఎమ్మెల్యేలను ఉంచడం, ఆ వెంటనే గంట తర్వాత సమావేశం ముగిసినటువంటి గంట తర్వాత నేరుగా 4 బస్సులను అక్కడికి పార్టీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి 4 బస్సుల్లో వీరందరినీ కూడా దాదాపుగా 5 బృందాలుగా వీరందరినీ కూడా డివైడ్ చేయడం, వీరి వద్ద నుంచి ఎవరికి కూడా ఇతరులతో మాట్లాడుకుని అంటే సహచర ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు లేకుండా వీరందరి దగ్గర నుంచి సెల్ ఫోన్స్ను కూడా తీసివేసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ 5 బృందాలను కూడా 5 ప్రాంతాల్లో 5 హోటల్లో వీరికి ప్రతి ఒక్క రహస్య ప్రాంతాల్లో ఉంచినట్టుగా సమాచారం అంతా ఉంది. వైపు పన్నీర్ సెల్వం చాలా మంది అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు వారందరూ కూడా విడివిడిగా నేరుగా వచ్చి పన్నీర్ సెల్వంని వారి ఇంటి వద్ద కలుస్తూ ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడు చాలా మృదు స్వభావం, అదేవిధంగా మితభాషగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఆయన మీడియా ముందుకు వచ్చి జాతీయ ఛానళ్లతో కూడా ఆయన నేరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆయన నేషనల్ మీడియాతో కూడా మాట్లాడుతూ చాలా అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒక తమిళనాడులో ఒక మంచి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఏర్పడుతుంది, తాము చాలా ధీమాగా ఉన్నాం, అమ్మ జయలలిత దీవెనలతో ఖచ్చితంగా తమిళనాడులో ఒక మంచి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా కేవలం శశికళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్తోనే ఆయన సీఎంగా కొనసాగానని, అయితే ఇప్పుడు శశికళకు సంబంధించినటువంటి శశికళ వర్గం, శశికళ కోటరీ లేకుండానే తానే ఒక స్వయం ప్రతిపత్తితో తనకు ఇస్తున్నటువంటి మద్దతుతో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి సంకేతాలను ఆయన వెలువరిస్తున్నారనేటువంటి దాని మీద కూడా ఇక్కడ చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ముఖ్యంగా గవర్నర్ అపాయింట్మెంట్, ముఖ్యంగా గవర్నర్ అవలంబించేటువంటి విధానం మీదనే ఇప్పుడు మొత్తం రాజకీయ డెవలప్మెంట్స్ అన్ని కూడా, పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పన్నీర్ సెల్వంకి అనుకూలంగా వ్యవహరిస్తారా, లేదంటే శశికళకి ఆయన తీసుకునేటువంటి నిర్ణయం అనుకూలంగా ఉంటుందని దాని మీద ఇప్పటి వరకు కూడా చర్చలు జరుగుతూ వచ్చాయి. కానీ ఆయన రేపు చెన్నైకి వస్తున్నప్పటికీ కూడా అటు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి 2 వర్గాలకి చీలికగా ఏర్పడినటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పన్నీర్ సెల్వంకి, అదేవిధంగా
శశికళ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబడినటువంటి శశికళకి వీరి 2 వర్గాలు కూడా ఆయన ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వలేదనేటువంటి సమాచారం ఉంది. అయితే రేపు వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వంతో ఆయన భేటీ అవుతారా అనేటువంటి చర్చ కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన తాత్కాలిక సీఎంగా ప్రస్తుతం కొనసాగుతున్నారు కాబట్టి రేపు సమీక్ష జరిపేటువంటి సిఎస్, అదేవిధంగా పోలీస్ కమిషనర్, చెన్నై పోలీస్ కమిషనర్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ, అలాగే పోలీస్ డీజీపీ, ఈ నలుగురితో పాటుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వంతో కూడా ఈ భేటీలో ఆయన పాల్గొంటారనే దాని మీద కొంత ఆసక్తికరమైనటువంటి విషయంగా ఇక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా కానీ రేపు ఉదయం ఇది ఎవరైతే విద్యాసాగర్ రావు, గవర్నర్ విద్యాసాగర్ రావునో ఆయనకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం రేపు వచ్చేటువంటి గవర్నర్ విద్యాసాగర్ రావు కేవలం అధికారులతో మాత్రమే ఆయన భేటీ అవుతున్నారు. అదేవిధంగా తమిళనాడులో ప్రజెంట్ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద ఆయన వారితో రివ్యూ నిర్వహించడం, అదేవిధంగా కొన్ని సూచనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రాబోయేటువంటి 2-3 రోజుల్లో పరిస్థితులు ఏదైనా పరిణామాలు మారి రాజకీయ శూన్యత ఏదన్నా ఏర్పడితే, ఒకవేళ అనుకోని విధంగా ఏదన్నా రాష్ట్రపతి పాలన లాంటి ఏదన్నా విధిస్తే 6 నెలల కాలంలో ఎలా ఉండాలి, ఎలా పరిపాలన సాగించాలనే దాని మీద అన్ని విధాలుగా కూడా అటు అన్ని విధాలుగా బోత్ సైడ్స్ కూడా ఆయన ఆలోచించి దీని మీద వారితో కూడా చర్చలు జరిపి వారితో కూడా సమీక్షలు జరిపేటువంటి అవకాశం ఉంది. అయితే కేవలం పొలిటికల్ లీడర్స్కి, ముఖ్యంగా అటు శశికళ వర్గానికి, మరోవైపు పన్నీర్ సెల్వం వర్గానికి, 2 వర్గాలు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి అనుమానాలు అయితే మాత్రం ఇక్కడ పొలిటికల్ సెక్టార్స్లో వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. వైపు ఇప్పటికే అటు రాజకీయ శూన్యత కొనసాగేటువంటి ప్రమాదం ఉండడంతో ఆయన నిర్ణయం ఏ విధంగా తీసుకోబోతున్నారు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఏదేమైనా కానీ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రేపు మధ్యాహ్నం మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ విజయ్.